యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అమ్మా, అబ్బాయి ఇంకా రాలేదేంటమ్మా? వస్తున్నాడు గురుగారు. దేవాంశ్, నానా దేవాంశ్. అత్తయ్యా, వస్తున్నాం కౌసల్య. వచ్చేస్తున్నారు. రాకుండా ఉండగలరా? అంత అదృష్టం ఉందా? ఇంకా రాకుండా ఏం చేస్తున్నాడు? లాస్ట్ మినిట్లో ట్విస్ట్ ఏమీ ఇవ్వడు కదా. ఈ బామ్మ 100వ పుట్టినరోజు చూడాలన్నావు కదా. నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే 100 కాదు 101 పుట్టినరోజులు, ఇంకొక పుట్టినరోజు బోనస్గా ఇస్తాను. నువ్వు పద. మనవడా, నువ్వు మీ అమ్మా నాన్న పక్కన కూర్చో, నేనెళ్ళి నా మనవరాల పక్కన కూర్చుంటా. నువ్వు పద. వలి జరగరా. అమ్మా, అగిపెట్టివ్వండి, దీపాలు వెలిగించాలి. అమ్మ, అలా చూస్తూ నిల్చున్నావే, అగ్గిపెట్టి అడుగుతున్నారుగా, తీసుకొచ్చి ఇవ్వు. అలా చూస్తావేంటమ్మా? నువ్వే కదా పనమ్మాయివి, తీసుకురా. వెళ్ళి తీసుకురా. అయిపోయింది కదా, వెళ్ళు ఆ పక్కకి వెళ్ళు.
ఇది మామూలు నరకం కాదే, ఇంతకంటే చావడం మంచిదనిపిస్తోంది కదా. బహుశా నీ చావు దగ్గర పడుతోందని చెప్పే సూచనలేమో ఇవన్నీ. అప్పుడే ఏమైంది? దేవాంశ్ అలేఖ్య వేలికి ఉంగరం తొడిగినప్పుడు ఉంటుంది అస్సలు నరకం. నువ్వు తిరిగి రాకుండా ఉన్నా, వాలి నిన్ను ఎత్తుకుపోయున్నా ఇదంతా చూసే బాధ తప్పుండేది. కాని ఈ నరకం అనుభవించాలని రాసిపెట్టుంటే ఏం చేస్తావు? అనుభవించు. అయ్యా, నిశ్చితార్థం పత్రిక రాయడానికి వధూవరుల వివరాలు కావాలి. అమ్మా, మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పండమ్మా. కీర్తిశేషులు శివరామయ్య, పద్మావతి. కీర్తిశేషులా? అదేంటి అలేఖ్య, మీ అమ్మా నాన్నలు ఢిల్లీలో ఉన్నారన్నావుగా? వాళ్ళు నన్ను పెంచిన తల్లిదండ్రులు. నా కన్ను తల్లిదండ్రులు వేరు. నేనొక అనాథని, నేనొక అనాథని, నేనొక అనాథని, నేనొక అనాథని. ఈ ఇంటికి కోడలు కావాలంటే మాత్రం అంతకు మించి వేరే అర్హత కావాలమ్మా. కులం, గోత్రం, వంశం. మీరు కులం గోత్రం తెలియని వాళ్ళని కోడలిగా చేసుకుంటారేమో కానీ మేము పేరంటానికి కూడా పిలవం. ఈరోజు కులం గోత్రం లేదని నా కోడల్ని పేరంటానికి పిలవని వాళ్ళు, ఇలాంటి కోడలుంది కాబట్టే నీకు వచ్చే అర్హత లేదని నన్ను వెలేస్తారు. అంతా నా కర్మ. దీంతో జాగ్రత్తగా ఉండాలి. అణువణువు అంతా తెలుసుకునే వచ్చింది. ఏం యాక్టింగ్ చేస్తున్నావే? ఎవరూ లేకపోవడం ఏంటమ్మా? ఈ కుటుంబం అంతా ఉంది కదా. అవునమ్మా, అనుకోకుండా నిశ్చితార్థం పెట్టుకోవడం వల్ల మీ అమ్మా నాన్నలు రావడం కుదరలేదు అనుకున్నాను గాని ఈ విషయం నాకు తెలీదు. కాని అనాథాన్ని మాత్రం అనుకో, మేమంతా ఉన్నాం కదా. ఇక ఈ కుటుంబం మొత్తం నీదే. మరి అమ్మాయి తరపున తాంబూలాలు మార్చుకోవడానికి ఎవరున్నారు? ఎవరూ అవసరం లేదు పంతులు గారు. అమ్మ చెప్పింది కదా, తనకి ఈ కుటుంబం ఉంది అని. పుట్టినిల్లైనా మెట్టినిల్లైనా సరే ఇదే. తాంబూలాలు ఇచ్చేవాడిని నేనే, పుచ్చుకునేవాడిని కూడా నేనే. తను మన కుటుంబం కోసం వచ్చింది. దేవాంశ్ జీవితంలో సంతోషాన్ని కోరుకుని మా మాట కట్టుబడి ఈ పెళ్లి కొప్పుకుంది. తనకి అమ్మా నాన్నలమైనా అత్తా మామలమైనా మేమే పంతులు గారు. చాలా సంతోషంగా ఉందా ఆంటీ? ఏ ఆడపిల్లకైనా
పెళ్లి చేసుకుని మెట్టినింటికి వెళ్ళాక అత్త మామలు దొరుకుతారు. కానీ నాకు మెట్టినింట్లో అమ్మా నాన్నలు దొరికారు. అంతకన్నా అదృష్టం ఏముంటుంది? నువ్వు అదృష్టవంతురాలివి కాదలేక్యా. మా ఇంటి బాధలు కష్టాలు తొలగించడానికొచ్చావు చూడు, అందుకు మేం అదృష్టవంతులం. పంతులు గారు, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముహూర్తం పెట్టండి. రేపు ముహూర్తమన్నా సరే మాకు. తొందరపడి ఏదో ఒక ముహూర్తం పెడితే ఎలా? నిండు నూరేళ్లు వాళ్ళు సంతోషంగా ఉండే ముహూర్తం కావాలి పంతులు గారు. అలాంటి ముహూర్తమే పెట్టండి పంతులు గారు. అలాగే దశరథరామయ్య గారు, తొందరపడి పెట్టమన్నా ముహూర్తాలు పెట్టలేని పరిస్థితి. రానున్నది ధనుర్మాసం, మూడం. అప్పుడు పెళ్లిళ్ళకి ముహూర్తాలుండవు. తర్వాత వచ్చే మాఘమాసంలోనే వివాహాలకి ముహూర్తాలున్నాయి. అంటే ఇంకా ఎన్ని రోజులు పంతులు గారు? రోజులు కాదమ్మా, నెలలు. ఇంకో 2 నెలలు ఆగాల్సి ఉంటుంది. ఇంకా 2 నెలలా? అంటే అంతవరకు ఇంటికి నేను ఏమి కానా? అదేంటమ్మా అలా అన్నావు? చెప్పాం కదా, ఈ ఇల్లు నీ మెట్టినిల్లే కాదు, పుట్టినిల్లు కూడా. అలా కాదా ఆంటీ? మెట్టినిల్లు అయ్యాక అదే ఇల్లు పుట్టినిల్లు అనుకోవడం వేరు. అసలు ఏమీ కాకుండా ఇదే పుట్టినిల్లు ఇదే మెట్టినిల్లు అనుకుని ఉండటం వేరు. అది కేవలం మాటలకి మాత్రమే పరిమితం అవుతుంది. అది ఇచ్చేవాళ్ల మాటను బట్టి ఉంటుందమ్మా. అది ఎవరైనా కానివ్వండి బామ్మగారు, మాటంటే ఇసుక మీద రాసే గీత లాంటిది. కాలంతో పాటు చెదిరిపోతుంది. ఇంకో 2 నెలల వరకు ముహూర్తాలు లేవంటే, నా మెడలో దేవాంశ్ 3 ముళ్ళు వేయలేదు అంటే, ఈలోగా అసలు నీ అనుమానం ఏంటి? కరెక్ట్గా చెప్పు. చెప్తేనే కదా మా అందరికి అర్థమవుతుంది. ప్రత్యేకించి చెప్పడమే ఉంది. అందరికీ తెలిసిందే కదా. ఈ ఇంటి పరిస్థితులు నాకన్నా మీకే బాగా తెలుసు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. జరగరాంది ఏదైనా జరిగితే ఇదే నా పుట్టినిల్లు మెట్టినిల్లు అనుకుని ఆశలు పెంచుకుని చివరికి నిరాశగా వెళ్ళిపోవాల్సిందే కదా. ఈ లాయర్కి ఏమన్నా పిచ్చా? పెళ్లి చేస్తాం ఉండమంటే వెళ్ళిపోవలసిందే అంటుందేంటి? ఏమో, నీకు అర్థం కాదులే గాని చాలా తెలివిగా మాట్లాడుతుంది. సైలెంట్గా ఉండు. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థమవుతుంది అలేఖ్య. నేనిక్కడ ఉండటమే ప్రమాదం అన్నట్టు అందరూ అనుకునేలా చేయాలని చూస్తున్నావు. ఇప్పుడు ఎన్ని అనుకున్నా చివరికి అనుకున్నది జరగకపోతే ఏమీ కాకుండా పోవాల్సిందే కదా. ఏంటలేఖ్య,
నువ్వు మా ఇంటి బిడ్డవని మీ అంకుల్ నేను అందరం చెప్తున్నాం కదా, ఇంకా ఇలా మాట్లాడతావేంటి? లాయర్ని కదా ఆంటీ, పరిస్థితులను బట్టి ఏం జరుగుతుందో ఊహించటం అలవాటు. అందుకని మాటిచ్చిన వెంటనే దాన్నే తలుచుకుంటూ ఊహల్లో తేలిపోలేను. బాగా ఆలోచిస్తే నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో మీకే అర్థమవుతుంది. అర్థమైందమ్మా. ఏదన్నా కారణం చేత మీ పెళ్లి ఎక్కడ జరగదోననే కదా నీ భయం, అంతే కదా? మామూలుగా అయితే 2 నెలల తర్వాత నా కొడుకు నీ మెడలో 3 ముళ్ళు వేస్తే భార్యవవుతావు. అందరికీ చెప్తున్నా, ఈ క్షణం నుంచే నువ్వు ఈ ఇంటి కోడలివి. ఇప్పుడు అర్థమైంది ఈ లాయర్ పిల్ల తెలివితేటలు. వెళ్ళిపోతాను అంటూనే ఉండిపోయేలా చేసుకుంది. మరి నీలా చేత కందనుకున్నావా? ఎవరినెక్కడ కట్టిపడేయాలో తెలిసిన లాయర్. లేమ్మా, మీరు చెప్పేది నిజమే కదా మావయ్య? ఈ దశరథ రామయ్యకు మాటంటే ప్రాణం. ఆ మాట తప్పిన రోజు మనిషే మిగలడు. ఈ పచ్చని తాంబూలం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నువ్వు ఈ ఇంటి కోడలివి. నా కొడుకు తాళి కట్టాక తనకి భార్యవి.
తను ఏంటి కోడలైతే మరి నేనెవరు మావయ్య? నాకే ఇంట్లో చోటు లేనట్టేనా? నీ అనుమానం తీరిపోయిందా? మాటిచ్చిందెవరు? నా కొడుకు. ఇంకా నమ్మకం లేకుంటే ఎలా కౌసల్యా? క్షమించండి మావయ్య గారు, నాకెప్పుడూ మీ మీద నమ్మకమే, కానీ మనసులో ఒక భయం ఉంటుంది కదా, అది మాట్లాడిస్తోంది. లేదమ్మా, నువ్వలా మాట్లాడడంలో తప్పులేదు. నీ స్థానంలో ఎవరున్నా అలాగే మాట్లాడతారు.